నిన్న వీడియో అందరు చూసారు కదా. అందులో నేను ఒక డిఐవై చేశానని పెట్టాను. సో ఈరోజు ఆ డిఐవై ఏంటో మీతో ఫుల్ వీడియో షేర్ చేస్తానన్నమాట. సో ఇది నేను చేసిన ఒక కేక్ బేస్ మీద ఈ శివుడి ఆర్ట్ లిప్పన్ ఆర్ట్ చేశానన్నమాట. దీనికి నేను ఫస్ట్ ఒక కేక్ బేస్ తీసుకున్నాను, దానికి కలరింగ్ ఇచ్చి చేశానన్నమాట. కార్తీక మాసం కాబట్టి శివుడికి రిలేటెడ్గా అది ఫాస్టింగ్ ఉన్నడే ఇంకా బాగుంటుంది మంచిగా అనేసి నేను ఇది చేశానన్నమాట. సో ఇదే మీతో ఈరోజు షేర్ చేస్తున్నాను. నేను ఎలా చేశానో మీకు కనుక చేయాలి అనే ఐడియా ఉంటే స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. నేను మీతోటి ఒక చిన్న శివుని స్టోరీ చెప్తూ ఉంటాను, మీరు ఫాలో అవ్వండి. నాకైతే ఆ స్టోరీ చాలా బాగా నచ్చింది, మీరు ఫాలో అవుతూ ఉండండి. ఒక ఊర్లో ఒక అమ్మ ఒక నాన్న ఉండేవాళ్ళనమాట. వాళ్ళకి ఒక కొత్త పొలం ఉండేది. ఆ పొలం చూసుకుంటూ వాళ్ళ లైఫ్ సాగేదన్నమాట. తర్వాత కొన్ని డేస్కి ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. ప్రెగ్నెంట్ అయితే ఇంకిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా అనుకుంటూ ఉంటారనమాట, సరదాగా అనుకుంటారు కదా, పాప అని బాబు అని ఆయనేమో పాప వద్దు బాబు అంటాడు, అంటే వంశాన్ని నిలబెడతాడు కదా. సో ఆమెమో బాబు ఎందుకు పాపే కావాలి అని ఇద్దరు కాసేపు బాధలు ఆడుకుంటే చివరికి డెలివరీ టైం రానే వచ్చేస్తుంది అనమాట. వస్తే ఒక పిడుగు లాంటి వార్త వస్తుంది, పాప పుట్టింది అని. అది వినగానే ఆయన బాగా ఆశ్చర్యపోతాడు, దేవుణ్ణి అనుకుంటాడనమాట, ఏంటి స్వామి ఇట్లాంటి జరిగించావు, నాకు బాబు కావాలని కోరుకున్నాను కదా అది ఇది అని. తర్వాత డాక్టర్ వచ్చి ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్తారు, పాప గుడ్డిది, అంటే కళ్ళుండవు అనేసి. ఇంకా ఆయన అయితే బాగా కోపం వచ్చేస్తుంది అనమాట, దేవుడు ఇట్లా చేసినందుకు. ఇంకా దేవుడిని ప్రే చేయడమే మానేస్తాడు. తర్వాత చిన్నగా ఆమె పాపకి నేమ్ పెట్టి మంచిగా చూసుకుంటూ ఉండేది. కానీ చెప్తూ ఉండేది, ఎందుకు మన పాప మనకే భారం అయితే ఎట్లాగా, మనం కూడా చూసుకోవాలి అని. ఎంత చెప్పినా ఆయన అయితే దగ్గరికి కూడా రానిచ్చేవారు కాదు. ఆడుకునేవాళ్ళు, అంతకన్నా కాదనమాట. పాపని అసలు టచ్ కూడా చేయరనమాట. ఇంకా చిన్నగా అట్లా కొన్ని ఇయర్స్కి పాప పెద్ద అయిపోయింది. పెద్ద అయ్యాక ఇంక అందరికీ పిల్లలకి తెలుస్తుంది కదా. ఆ పాప అడుగుద్దంట వాళ్ళ అమ్మని, ఎందుకు నాన్న ఇట్లా నా గుడ్డి అనే నాన్న నన్ను దగ్గరికి తీయట్లేదు కదా, మా ఫ్రెండ్స్ అందరూ ఇట్లా ఆడుకుంటుంటే వాళ్ళ ఫాదర్స్ అందరూ ఇలా చూసుకుంటున్నారు అని చెప్తే ఆమె అంటదంట, నీకు రేపటి నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది, నేను చెప్పిన ఈ ఉపాయం చెయ్యి, శివుడు నిన్ను తప్పకుండా హెల్ప్ చేస్తాడు, నీ ప్రాబ్లమ్స్ అన్ని పోగొడతాడని వాళ్ళ అమ్మ చెప్తే ఆ పాప అట్లానే ప్రతి సోమవారం కూడా స్వామికి గుడికి వెళ్ళి అభిషేకం చేసి ఇట్లా మంచిగా చెయ్యి, అభిషేకం చేసి ఉపవాసం ఉండి అట్లా చెయ్యి అంటే ఆ ఏజ్కే ఆ పాప చాలా గ్రేట్ అనమాట. అన్నీ చేసేదన్నమాట. అన్నీ చేస్తే ఫైనల్గా శివుడైతే కనికరిస్తాడనమాట. అలా ఒక 3 సోమవారాలు చేసిన తర్వాత పాపకి ఆ శివుడు కల్లో వచ్చి చెప్తారనమాట, నీ కష్టాలన్నీ నేను పోగొడతాను, నీ ఇబ్బంది కళ్ళు కనపడడం ఒక్కటే కదా, నీకు నేను చేస్తాను, మీ నాన్నకు కూడా బుద్ధి వచ్చేలాగా చేస్తాను అని అన్నీ చెప్పి, రేపు లాస్ట్ మండే కదా, నువ్వు గుడికి వచ్చి అభిషేకం చెయ్యి, నేను నీ కళ్ళు తెప్పిస్తాను అంటాడు అని కల్లో చెప్తాడట. ఇంకా తర్వాత రోజు మార్నింగ్ లేచి వాళ్ళ మమ్మీకి స్టోరీ అంతా చెప్తే వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ నాన్న వచ్చి చెప్తారట, ఇప్పుడు దాకా లేని కళ్ళు రేపు దేవుడు వచ్చి మీకు ఇచ్చేస్తారా, దేవుణ్ణి నమ్ముతారా, పుట్టుకతో లేనివి ఇట్లా వస్తాయా అని వాళ్ళ నాన్న అట్లా హేళన చేస్తూ ఉంటే వాళ్ళ మమ్మీ అదేం పట్టించుకోకుండా తనని తీసుకొని అలా గుడికి వెళ్తుందనమాట. అది లాస్ట్ మండే వెళ్తే వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ హారతి జరుగుతూ ఉంటుంది. ఇక హారతి టైంలో వాళ్ళ మమ్మీకి ఏం అర్థం కాదనమాట. గుమ్మగా హారతి పాడుకుంటూ ఉంటే సడన్గా పాపకు తెలియకుండానే పాప చెయ్యి వదిలిచ్చేసుకొని బయటికి వెళ్ళిపోతుందనమాట. తన కళ్ళు కనిపించావు కదా, అట్లా వెళ్తూ వెళ్తూ పాడుకుంటూ తను బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్తే తన కళ్ళు కనిపించవు కాబట్టి ఒక చిన్న రాయికి తగులుకొని కింద పడిపోతుందనమాట. కింద పడి కళ్ళు తిరిగి పడిపోతుంది ఒక కేక వేసి. అప్పుడు అది విని వాళ్ళ మమ్మీ వస్తుందనమాట. వచ్చి దెబ్బ తగులుతుంది, బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ ఉన్న ఒక ఆవిడ వచ్చి వెళ్ళి ఒక వాటర్ తీసుకొచ్చి గ్లాస్తో పాప మొహం మీద చల్లుతుందనమాట. వచ్చింది శివుడే ఆమె రూపంలో వచ్చి అమృతం చల్లారనమాట. వెంటనే ఆ పాప దెబ్బ హీల్ అయిపోతుంది, తనకి కళ్ళు వచ్చి కనపడతాయి అన్నమాట. సో ఇది స్టోరీ. ఇది జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నకి ఈ స్టోరీ అంతా చెప్తే వాళ్ళ నాన్న రియలైజ్ అవుతారనమాట, శివుడు అంటే ఇంత ఉంటుందా, నమ్మిన జనాలకి ఇన్ని లీలలు చేస్తారా అని ఆశ్చర్యపోతాడనమాట. బాగా నమ్మి ఇంక నుంచి దేవుణ్ణి ఏది అపహేళన చేయకూడదు అని
అందరు కలిసి కూర్చొని ఒకరోజు మంచిగా అభిషేకం అవన్నీ చేసుకొని ఫ్యామిలీ అంతా దీపాలు అవన్నీ పెట్టుకొని అందరిని పిలిచి భోజనాలు పెట్టుకొని ఘనంగా చేసుకుంటారనమాట. తర్వాత కొన్ని ఇయర్స్కి తను పాప పెద్దదైపోతుంది. వాళ్ళ నాన్న హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా తన పాప కళ్ళు ఉన్నాయి కదా అనేసి ఇంకా తను దగ్గరికి తీసుకుంటారు. బాగా ఉంటారనమాట. ఇంకా తనకి పెళ్లి చేసేస్తారు. ఇది ఫైనల్గా ఫుల్ స్టోరీ అనమాట. అంటే దేవుడు అనేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు. అది శివుడు అంటే ఎక్కడైనా ఉంటారు. చెప్తారు కదా, నీటిలో ఉంటారు, గాలిలో ఉంటారు, మట్టిలో ఉంటారు, ప్రతి దాంట్లో ఉంటారు అని. శివుడి యొక్క ఇంపార్టెన్స్ అదనమాట. చాలామంది డబ్బున్న వాళ్ళకే ఇట్లా అన్నీ చేసే వాళ్ళకి దేవుడు వస్తారు అంటారు. అట్లా ఏం లేదు. దేవుడు ఉన్న వాళ్ళకి కానీ లేని వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ దేవుడు దేవుడే. సో అందరూ ఈ కార్తీక మాసం యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని మంచిగా దేవుణ్ణి ప్రార్థించాలని కోరుకుంటున్నాను. ఇలా ఈ స్టోరీ నేను రీసెంట్గా ఎక్కడో చదివాను అనమాట. బాగుంది అని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫైనల్గా ఇలా నా లిప్పన్ ఆర్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు ఈ స్టోరీ అయిపోయేసరికి ఈ లిప్పన్ ఆర్ట్ కూడా పెయింటింగ్ స్టేజ్కి వచ్చేసింది అనమాట. ఒక ప్యాకెట్ ఫుల్ ఆఫ్ లిప్పన్ క్రీమ్ తీసుకున్నాను, మీన్స్ క్లే తీసుకున్నాను. ఈ క్లేని నేను మిక్స్ చేసేసుకొని ఇలా షేప్స్ చేశానమాట. చేసేసి ఇది ఏదన్నా మనం కలరింగ్ ఇస్తేనే దాని లుక్ అనేది బయటపడుతుంది. సో నేను అట్లానే కలరింగ్ ఇచ్చిన తర్వాత కొంచెం లుక్ అనేది బయటపడింది అనమాట. ముందైతే అది బాగాలేదు ఇది బాగాలేదు అనుకుంటూ చేశాను డౌట్ తోటి. ఫైనల్గా చేసిన తర్వాత చుట్టూ చిన్న చిన్న రుద్రాక్షల్లాగా చేసి పెట్టి మధ్యలో ఈ చిన్న లోటస్ ఫ్లవర్ మీద శివలింగం ఉండేట్టు. సో ఇలా ఫైనల్గా ఈ ఆర్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో శివుడికి ఒక మాసం ఉంది అంటే ఎంత ఇంపార్టెన్స్ అనేది మనకి అసలు అర్థం కాదు, తెలుసుకోం కూడా. ఇలాంటివి కొన్ని కొన్ని మనం చూస్తూ ఉంటే మనకి అర్థమవుతుంటాయి. లేదు అంటే మనం తెలుసుకొని వాళ్ళలాగే అట్లానే మిగిలిపోతామన్నమాట. ఆ ఇంపార్టెన్స్, ఆ ప్రయారిటీ అనేది మనం తెలుసుకోలేము. సో అందరు తప్పకుండా ఈ శివుని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని ప్రే చేస్తే ఈ కార్తీక మాసంలో ఒక దీపం వెలిగించినా మంచిదే అంటారు. సో ఒక్క దీపమైన టెంపుల్ కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా వెలిగించి దండం పెట్టుకోండి చాలు. ఈ శివుని మీద చాలా చాలా స్టోరీస్ అయితే ఉన్నాయి. ఆ స్టోరీస్ మనం అన్నీ చదవబడలేదు. మనకి ఇంట్రెస్ట్గా అనిపించింది 1-2 చదివినా చాలు. మనకి ఆ శివుని యొక్క లీలలు తెలుస్తాయి, శివుడి యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అంత ఉంది ఇంపార్టెన్స్. మరి అందరూ వీలైనంత వరకు ఒక్కటైనా చదివి కార్తీక పురాణం అవన్నీ ఉంటాయి, వన్ డే అయినా చదివి తెలుసుకోండి, చేంజ్ అవ్వండి. అదే నేను కోరుకుంటున్నాను. నాకు వీటి మీద అంత నాలెడ్జ్ లేదు. సరదాగా శివుని లీలలు అనేదో సంథింగ్ బుక్ ఉంటే, బుక్ కాదు ఒక వీడియోలో చూశానమాట. సో చాలా స్టోరీస్ ఉన్నాయి. నాకు అందులో ఈ స్టోరీ కొంచెం బాగా నచ్చింది. సో మీతో షేర్ చేద్దాము అని. అమ్మాయిల్ని అంటే వద్దు చులకనగా చూసేలాంటి వాళ్ళ కోసం నేను ఒక అమ్మాయిగా ఈ స్టోరీస్ షేర్ చేస్తాను అనమాట. ఏముంది, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు ఒకటే. ఎవరైనా ఆ స్టోరీ విన్నాక నాకైతే అదే అనిపించింది అనమాట. మగవాళ్ళు ఇంకా మారలేదు అని. ఇప్పటికీ చాలా ప్లేసెస్లో అట్లానే ఉంది. అమ్మాయి అంటే వద్దు, అబ్బాయి అయితే నాకు ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తాడు అని. కానీ అమ్మాయి అబ్బాయి ఏం లేదు. ఈ రోజుల్లో అమ్మాయే ఎక్కువ సంపాదిస్తుంది అబ్బాయి కంటే కూడా, చాలా యాంగిల్స్లో చూస్తే. అది జెండర్ని బట్టి కాదు, వాళ్ళకుండే స్పెసిఫికేషన్స్, వాళ్ళకుండే ఇంపార్టెన్స్, వాళ్ళకుండే టాలెంట్స్ని బట్టి ఉంటుంది అంతే. కానీ అబ్బాయి అయితే సంపాదిస్తాడు, అమ్మాయి అయితే సంపాదించదు, అలాంటిది ఏమీ లేదు. అదన్నీ పాత రోజుల్లో. ఈ రోజుల్లో అట్లాంటివన్నీ కొట్టిపడేయాల్సిందే అనమాట. సో ఫైనల్గా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. పక్కన చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ లాగా పెట్టానమాట. ఈ వాటర్ డ్రాప్స్ లాగా ఎందుకు పెట్టానంటే నీటిలో ఉన్నట్టు అనమాట. తామర పువ్వు నీటిలో ఉంది, పైన చందమామ నీడ పడింది, ఆ నీడ మీద శివుడు వెలిసారనమాట. పైన ఒక చిన్న మారేడు దళం, ఆ మారేడు దళంకి ఒక గంధం బొట్టు. ఇది దీని థీమ్ అనమాట. ఫైనల్గా నాకైతే ఇది చాలా బాగా వచ్చింది. కింద లోటస్ కొంచెం చెడింది అనిపించింది, కానీ ఓవరాల్గా కలర్ చేసిన తర్వాత అడ్జస్ట్ చేస్తే మొత్తం బాగానే వచ్చింది. కానీ కొంచెం పెటల్స్ పెడదాం అనుకున్నాను, ఇంకప్పటికే ఇరుకైపోతుందేమో అని ఇట్లా షేప్ అవుట్ చేశాను అనమాట. ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ మై లిప్పన్ ఆర్ట్. ఇది నేను ఫాస్టింగ్ రోజు చేశాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది. అంటే మొత్తం ఆ రోజు చేసేసాను కంప్లీట్. మిగతా కొంచెం కొంచెం పెయింటింగ్ వర్క్ వచ్చేసి నిన్న చేశాను అనమాట. అందుకనే నిన్న నేను కనిపించిన వీడియో మాత్రమే పెట్టాను.
మిగతాదంతా హైడ్ చేశాననమాట. ఫైనల్‌గా ఇది ఇలా హ్యాంగ్ చేశాను. పైన కొంచెం ఎంప్టీ వదిలాం కదా! అక్కడ థ్రెడ్ పెట్టాలి. కానీ ఆ థ్రెడ్ నాకు ఎక్కక ఇంక అట్లా వదిలేసాననమాట. తర్వాత పెడతాను, షేప్ ఔట్ చేస్తాను దాన్ని. మీతో షేర్ చేయాలని ఎంతూజియాజంతో ముందే పెట్టేశాననమాట. ఫైనల్‌గా ఎలా ఉంది నా లిప్ ఆర్ట్? మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.